జీవీఎంసీ 96వ వార్డు పొలగాలిపాలెం సర్వే నెంబర్ 6/4లో గత 12 ఏళ్లుగా తాము కొనుగోలు చేసుకుని తమ ఆధీనంలో ఉన్న భూమిని పెందుర్తి టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చప్పా వేణుగోపాలరావు, వేచలం గ్రామానికి చెందిన వేచలపు శ్రీనివాసరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు తమ ఇంటి స్థలంలో అక్రమంగా గోడ నిర్మించారని, దీన్ని తొలగించామని ఆయన పేర్కొన్నారు. దీనిపై టీడీపీ 96వ వార్డు అధ్యక్షుడు వేగి పరమేశ్వరరావు తనను పిలిచి ఆ భూమిని వదిలేయాలని హెచ్చరికలు జారీ చేశారని ఆయన మీడియా ముందు వెల్లడించారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసుకున్న భూమిని ఎలా వదులుకుంటామని ప్రశ్నించారు. ఈ భూ వివాద సమస్య పరిష్కారాన్ని పోలీస్ కమిషనర్కు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలియజేశారు. కబ్జాదారుల నుంచి కాపాడాలి 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 మా సైట్ కబ్జాదారుల నుంచి కాపాడాలి 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 మా సైట్ కబ్జాదారుల నుంచి కాపాడాలి 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 2023లో ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వేగి పరమేశ్వరరావు తాలూక బంధువులు అండి, వాళ్ళు ఇక్కడ కొనుక్కున్నారు. అయితే దీనికి యాక్చువల్గా కానీ మొన్న నేను ఈ సైట్ వచ్చి చూసేటప్పుడు అంటే 22 అండి, 23 అనుకుంటా, 23 వచ్చానంటే వచ్చి చూస్తే వాళ్ళు ఇదే చదువు చేస్తూ ఉన్నారు. నేను చూసి ఆ ఫోన్ నెంబర్ చూసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశానండి. చేస్తే మరి రేపు వచ్చి మీరు మాట్లాడండి, మేము ఇంటికి వచ్చి మాట్లాడండి అని చెప్పారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత రెండో రోజు సరిగ్గా 10:24 ఎవరింటికి వెళ్ళారండి? వేగి పరమేశ్వరరావు గారు వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడదని చెప్పారు. సరిగ్గా ఆ రెండో రోజు 10:16 కండి వాళ్ళ ఇంటికి ఎంటర్ అయ్యాను. వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. నేను వచ్చినట్టు రికార్డు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు నన్ను బెదిరించారండి, మీరు ఆ సైట్లోకి రావద్దు, వస్తే బాగుండదని చెప్పి. దీని వెనక వాళ్ళ ఫ్యామిలీ బంధువు పీల గోవిందరావు గారు అలాగే పీల శ్రీనివాస్ గారు ఉన్నారని చెప్పి బెదిరించి మీరు వస్తే చంపేస్తామని కూడా అన్నారండి. సో ఇది కరెక్ట్ కాదండి అని చెప్పి నేను వచ్చేసానండి. ఇంకా వాళ్ళు ఈ విధంగా కంటిన్యూ చేస్తే నిన్న మళ్ళీ వచ్చి చూసేసరికి గోడ కడుతున్నారండి. గోడ కడుతుంటే నేను మళ్ళీ వచ్చి చూసేసరికి ఇంకా వాళ్ళు కొంచెం ర్యాష్గా నేను చెప్పాను, కానీ అప్పటికి వెళ్ళలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు వచ్చి మేము గోడని పడగొట్టామండి. ఎందుకంటే ఈ గోడ మాది. ఎందుకంటే ఆయనకి ఏదైనా ఉంటే రైట్స్ ఉంటే కోర్టులో వేసుకొని రావచ్చు, దానివల్ల ఏం అబ్జెక్ట్. ఒకవేళ ఆయనకి పొజిషన్లో మేమే ఉన్నామండి. బ్రీఫ్గా అసలు జరిగింది ఏంటండి, ఒక్క నిమిషం 1.5 మినిట్లు చెప్పండి. ఈ గతమంతా వదిలేయండి. ఉండగా తయారు చేసి ఇంకొక కడియం పుష్పలత అని ఆవిడకి అమ్మారండి, ఈ పెందు తీసుకురావాలని. ఆ తర్వాత వాళ్ళు 2023లో కడియం పుష్పలత గారు ఇప్పుడు ప్రజెంట్ వేగి పరమేశ్వరరావు గారి బంధువులకు అమ్మారండి. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ ఇదే మల్టిపుల్ డాక్యుమెంట్ ద్వారా వచ్చి ఇక్కడ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారండి. సో మేము కోరుకున్నది ఏంటంటే, నేను ఒక సాధారణమైన టీచర్ అండి, నాకు ఈ సైటే ఆధారం అండి. సో మా పిల్లల గురించి ఇది మేము ఏదో కష్టపడి రూపాయి కష్టపడి పెట్టుకున్నది. సో వీళ్ళు ఈరోజు వాళ్ళు మాకు చాలా ఇంతకుముందు గవర్నమెంట్లో చాలా దారుణంగా 6 సంవత్సరాల నుంచి మేము పడుతున్నామండి, కానీ మాకు ఎవరూ సపోర్ట్ లేదు. కేవలం కోర్టు మాత్రమే, ఆర్డర్ ద్వారా మాత్రమే మేము ఇక్కడ నిలబడగలుగుతున్నామండి. సో దయచేసి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియేలా, ఎందుకంటే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అందరినీ చట్టాలని న్యాయాన్ని పరిరక్షించాలి, అందరూ ఫాలో అవ్వాలని చెప్తున్నారు. కాబట్టి ఆయన డెఫినెట్గా ఆయన దృష్టికి మీరు తీసుకెళ్తారని మీ అందరికీ నమస్కారం చేస్తున్నానండి. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందండి. ఇంజక్షన్ అంటే ఇక్కడ నుంచి ఎవరు ఈ సైట్లోకి ఎవరు రాకూడదు అని చివరి వరకు పర్మనెంట్ ఆర్డర్ వస్తుందండి. ఇప్పుడు కోర్టు పెండింగ్లో ఉంది. స్టేటస్ కో కాదండి, కోర్టు ఇంటర్మ్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. పేపర్స్ ఉన్నాయండి, ఇదిగోండి ఇంజక్షన్ ఇది ఇంజక్షన్ చూడండి. పొజిషన్లో అయితే ఎవరున్నారండి? పొజిషన్లో మేమే ఉన్నాం అండి. మరి మీరున్నప్పుడు వాళ్ళు ఎలాగ నిర్మాణం చేస్తారు? మేము ఉంటుండగా వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా అండి, గోడలు ఇంతకుముందు కూడా ఇలాగే అండి, గోడలు పడగొట్టేసి వచ్చి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా బెదిరించారు. పోలీస్ కంప్లైంట్ ఏమలేదు మీరు? అంతకుముందు చాలాసార్లు ఇచ్చామండి. బెదిరించిన తర్వాత ఇప్పుడు నిన్న సిపి గారి దగ్గరికి వెళ్ళామండి. సిపి గారు లేరు. సిపి గారు ఈరోజు అంటే ఆయన మీటింగ్లో ఉండడం వల్ల ఈరోజు కలుస్తున్నామండి వెళ్ళి. సో యాక్చువల్గా మొన్న మీకు ఎప్పుడు బెదిరించారండి? 24 అండి. 24 అయితే నేను 25వ తారీఖు వెళ్ళాను. సిపి గారు ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారి ఆఫీసు 3 రోజులు అక్కడే ఉన్నారటండి. ఈరోజు వస్తున్నారట. ఈరోజు లోకల్ పోలీస్లో మాకు న్యాయం జరగట్లేదండి. ఎప్పుడు కూడా గత సార్లు 10 సార్లు తిరిగాము. కనీసం వాళ్ళైతే మాత్రం ఇమ్మీడియట్గా వస్తారండి. వాళ్ళైతే చేమ చిట్టుకుమన్నా వెంటనే వచ్చేస్తారు. కానీ మేము మాత్రం ఎంత ఘోరంగా అంటే అసలు మా దగ్గర చాలా రిసీట్స్ ఉన్నాయి, మీకు కావాల్సి చూపిస్తాం.